ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు గురువారం మార్చ్ 26వ తారీఖున మీ యొక్క గోచార జన్మ జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు రేపు గురువారం రోజున ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి రాష్ట్రాధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చ్ 26వ తారీఖున గురువారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ వ్యాపారాలలో అద్భుతమైన లాభదాయకమైన రోజు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు. ఇక రేపు మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానికే పూర్తి చేసుకుంటారు. అలాగే గతంలో ఆగిపోయిన అతి ముఖ్యమైన పెండింగ్ పనులు ఏమైనా ఉంటే, అయ్యో ఈ పనులు మేము చేయలేకపోయామే, ఈ పనులు చేస్తుంటే మాకు బాగా కలిసి వచ్చేది, మా యొక్క ఆర్థిక స్థితి బాగుపడేది, మేము డబ్బులను బాగా సంపాదించే వాళ్ళమే, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా మా పనులని ఆగిపోయాయని మీరు ఎంతో బాధపడి ఉంటే గనక, మీరు నిరాశలో ఉంటే గనక రేపటి రోజు అంటే గురువారం రోజున కుంభరాశి వారికి గతంలో ఆగిపోయిన అతి ముఖ్యమైన పనులు రేపు రోజు విజయవంతంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఇక మీకు ఆ పనులు పూర్తయిన తర్వాత మీ ఆనందానికి అద్దులే ఉండవు. ఎందుకంటే మీ ఆగిపోయిన పనులు పూర్తవడం వల్ల మీరు ఎంతో సంతోషానికి గురవుతారు. ఇక కుంభరాశి జాతకులకు రేపు గురువారం రోజున మీకు నూతనంగా వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, రేపటి రోజు కుంభరాశి వారికి అయితే ఒక కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల కారణంగా మీకు కెరీర్ పరంగా మంచి మేలు కలిగేటటువంటి అవకాశాలు ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు పనులు చేస్తున్న ఆఫీసుల్లో చక్కటి పేరు పొందుతారు. అలాగే మీ పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా రేపు మీరు ఎవరితో మాట్లాడినా కానీ వెనక ముందు ఆలోచించి ఈ మాట మాట్లాడితే ఏమవుతుంది, నాకు నా కుటుంబానికి మంచి జరుగుతుందా, లేదా నాకు నా కుటుంబానికి ఏమైనా చెడు జరుగుతుందా అనే విధంగా మీరు ఆలోచించి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు గురువారం రోజున. కాబట్టి కుంభరాశి జాతకులు మాత్రం ఎవరితో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి జాతకులకు రేపు గురువారం రోజున మంచి లాభదాయకంగా ఉండబోతుంది. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసుకున్నా కూడా రేపు గురువారం రోజున ఒక చక్కటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఎప్పటి నుంచో మనస్పర్ధలు, గొడవలతో, ఈసరింపులతో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి దూరమైపోతాయి. ఇక మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక రేపు కుంభరాశి జాతకులకు సంతానం ప్రాప్తి కోసం వైద్యపరంగా కాస్త డబ్బు ఖర్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయినా కూడా మీరైతే ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక రేపు కుంభరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఖర్చులను అధిగమిస్తారు. ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బులను ఖర్చు చేస్తారు. దాని కారణంగా మీ యొక్క ధనం అనేది ఎక్కువగా కొంచెం ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఖర్చు పెట్టే డబ్బు కూడా మీకు ఎలాంటి నష్టం వాటలేదు. ఇప్పుడు మేము ఖర్చు చేస్తున్నాము, అయ్యో డబ్బు ఖర్చు అయిపోయింది అని బాధపడవద్దు. ఇది ఫ్యూచర్ అవసరాల కోసం, అంటే ఇప్పుడు మీరు చేసే ఖర్చులు మీకు భవిష్యత్తులో లాభాల బాటగా నడుస్తాయి. కాబట్టి మీరు దేనికి భయపడవద్దు. భగవంతుని పైన నమ్మకం పెట్టండి. మీరు ఖర్చు చేసే డబ్బులు మాత్రం ఫ్యూచర్లో మీకు లాభదాయకంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక రేపు కుంభరాశి చెందిన వ్యాపారస్తులకు మీ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది. అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వస్తువులను కొనడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇక రేపు కుంభరాశి వారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే మీకు ఎంతో కాలంగా, అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మీకు దూరమైన మీ పాత చిన్ననాటి స్నేహితుల నుండి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది, లేదా
ఆ మిత్రుడు మీ ఇంటికి రావడం కూడా జరగవచ్చు. ఇక ఈ విధంగా మీరు ఎంతో సంతోషానికి గురవుతారు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండు ఆ ఫ్రెండ్ ఉంటే మనకు చేదోడు వాదోడుగా ఉంటాడు. మనకు అన్ని విధాలుగా ఒక సపోర్ట్‌గా ఉంటాడు అని అనుకునే మీరు ఆ దూరమైన ఫ్రెండు మీకు ఫోన్ చేయొచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి జాతకులు రేపు చాలా ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా రేపు కుంభరాశి జాతకులకు కుటుంబంతో మీరు సంతోషంగా గడుపుతారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీరు రేపు గురువారం రోజున కుంభరాశి జాతకులు మీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపు కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే మీకు రేపు గురువారం రోజున మరిన్ని అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు లక్ష్మీదేవిని స్మరించుకోండి. అలాగే దుర్గామాత గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు మరింతగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.